కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకి ఆర్యవైశ్య క్యాస్ట్ గురించే అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. ఇందులో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ వాళ్ళు ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. ఎవరెవరికి ఏ అమ్మాయి కావాలో, ఏ అబ్బాయి అయితే సూటబుల్ అవుతారో అని ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలని మేము కోరుకుంటున్నామండి. ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఒక బయోడేటా అయినా మిస్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మీకు కావాల్సిన అబ్బాయిదైనా కూడా మీరు మిస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు మనం ఆర్యవైశ్య అబ్బాయిల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మొదటగా ఎలాంటి అబ్బాయి గురించి తీసుకొచ్చారు అనేది మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/11/1996. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు కరీంనగర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి ఈ అబ్బాయి గురించి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అబ్బాయి కొంచెం చూడడానికి చామంచాయ కలర్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి ఎక్కడైనా పర్వాలేదండి, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తామంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి గురించి మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను అండి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి. అందులో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/3/1998. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 14 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి వికారాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి వికారాబాద్. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలి అని కోరుకుంటున్నారు అని అంటే, వీళ్ళకి ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. మన తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయి ఇంటర్ డిగ్రీ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండి కొంచెం మంచి మర్యాద తెలిసిన అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, వీళ్ళకి G+1 హౌస్ కూడా ఉంది. వీళ్ళిద్దరే అబ్బాయిలు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు మ్యారేజ్ కి. ఈ అబ్బాయి అయిపోయిన తర్వాత చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ఫ్యామిలీనే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను ఆర్యవైశ్య క్యాస్ట్ నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/7/1996. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎస్ఆర్ నగర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి ఈ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర అండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఆంధ్ర అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసారండి. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, ఆర్యవైశ్య క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/4/1989. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడండి. బిజినెస్ చేస్తున్నాడు. నెలకి వచ్చేసి 90,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళైతే ఖమ్మంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఓకే అండి. మరి వీళ్ళుండేది హైదరాబాద్ లోనే అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అబ్బాయి కూడా చూడడానికి చాలా బాగుంటారండి. మరి అబ్బాయికి తగ్గట్టుగా ఉండే అమ్మాయినే వీళ్ళు కావాలి అని కోరుకుంటున్నారు. మరి మీరు ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మరి అదే విధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏంటి, ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, ఆర్యవైశ్య క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/7/1989. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి బీఈడీ చేశాడు. ఈ అబ్బాయి లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఐడిపిఎల్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు హైదరాబాద్ ఐడిపిఎల్ లోనే ఉంటున్నారండి. ఐడిపిఎల్ లోనే వీళ్ళకి G+1 హౌస్ కూడా ఉంది. అలాగే ఉప్పల్ సైడ్ కూడా G+2 హౌస్ కూడా ఉంది. అటు సైడ్ రెంట్కి ఇచ్చేసారు.
ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మినిమం డిగ్రీ అయినా చేస్తున్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఎక్కడి అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి మీరు ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. మరి అదే విధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/7/1995. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఇస్నాపూర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు హైదరాబాద్ ఇస్నాపూర్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి కూడా కొంచెం బొద్దుగా ఉంటాడు, అమ్మాయి కూడా కొంచెం బొద్దుగా ఉన్నా పర్వాలేదండి, కొంచెం చామంచాయిగా ఉన్నా కూడా పర్వాలేదు, చూడ్డానికి కొంచెం కళగా ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ ఇంటర్ ఎలా చేసినా కూడా ఓకే, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా సరికే ప్రాబ్లం లేదండి అంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.